మొన్న వైరల్ అయినటువంటి వీడియో ఏదైతే ఒక అతను హైదరాబాదులో షాప్ దగ్గరకు వచ్చి ఆ షాపులో వాళ్ళని మీరు ఏది రాళ్లను పూజించేవాళ్ళు అంటూ భారతదేశాన్ని గురించి దారుణంగా వ్యాఖ్యానించినటువంటి వ్యవహారం, అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అందరూ కలిసి తన్నబోతే పారిపోయినటువంటి వ్యవహారంలో ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఏదైతే ఇక్కడ విషయం ఏంటంటే, ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి తన వాహనం రిపేర్ కోసం రామ్కోటిలో షాప్ దగ్గరకు వచ్చి స్పేర్ పార్ట్స్ కొన్నాడు. ఇతను ఇక్కడ వాడు కాదు, బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వాడు. ఇక్కడ మరి వేరే ఆధారాలతో ఇక్కడ సెటిల్ అయిపోయాడు ఏంటో తెలియదు. అవి తీసుకుని వెళ్ళి వాటిని ధర ఎక్కువ అని తెలుసుకుని 26వ తేదీ సాయంత్రం అదే షాప్కి వచ్చి స్పేర్ పార్ట్స్ ఎక్కువ ధరకు అమ్మాం, రిటర్న్ తీసుకోమని చెప్పాడట. చెప్తే ఇట్లా తీసుకోరు ఒకసారి ఇచ్చాక నువ్వు ముందు రేట్ మాట్లాడుకుని రావాలి, మా షాప్లో రేట్ ఇది అని చెప్పి ఆ వ్యాపారస్తుడు చెప్తే, యాడ్ నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నావని ఆ షాప్ అతన్ని నిందించాడట. నేను ఎక్కడ ఉండే, నేను భారతీయుడినే అని చెప్తే అప్పుడు ఇతను రూట్ మార్చేశాడు. మీరంతా రాయిని పూజించేవాళ్ళు, భారతదేశం వేస్ట్ దేశం లాంటి మాటలు మాట్లాడుకొచ్చాడు. దాంతో అక్కడ ఉన్న పబ్లిక్ అందరూ కూడా కొట్టబోయేటప్పటికి పారిపోయాడు అనమాట. అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అందరూ కలిసి కంప్లైంట్ పెడితే నారాయణగూడ పోలీస్ స్టేషన్లో అతన్ని అరెస్ట్ చేశారు, ఆ వ్యక్తిని. అయితే ఇక్కడే విశేషం ఏంటంటే, ఈ వార్త రాసినటువంటి వాళ్ళు అతని పేరు రాయలేదు, అలాగే ఒక వర్గం అని రాసుకొచ్చారనమాట. ఒక వర్గం అని రాసుకొచ్చారు తప్పించి, అదే హిందువులు కనుక ఏదన్నా అయ్యి ఉంటే పేర్లే రాసేస్తారు. ఇప్పుడు నూపూరు శర్మ విషయంలో అట్లాంటి వాళ్ళకి పేర్లే రాయలేదు, అదే తేడా.